ఈ పార్కు నారాయణ సార్ కట్టించారు. మనమైతే నెల్లూరు రేబాల వీధి రేబాల పార్క్లో ఉన్నాం. పార్క్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. అంటే నెల్లూరులో ఉండేటువంటి పార్కులన్నీ ఒక ఎత్తు అయితే ఈ పార్క్ మరో ఎత్తు అన్నట్టు ఈ పార్క్లో జిమ్ ఉంది. అంటే మహిళలకు సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా జిమ్ ఉంది. పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఉన్నాయి. అలాగే పార్క్ ప్రశాంతంగా హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి ఉంది. అలాగే వాటర్ ఫౌంటైన్ ఉంది. సో పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉన్నారు. నీ పేరు నాన్న? యోక్షిత. ఎలా ఉంది పార్కు? బాగుందా? కానీ పార్క్ బాగుందా? హ్యాపీ? నువ్వు చెప్పు. నా పేరు చరణు. ఈ పార్కు నారాయణ సార్ కట్టించారు. తెలుసా నీకు? ఎట్లా తెలుసు? కట్టించేటప్పుడు చూసా. కట్టించేటప్పుడు వస్తున్నారు నారాయణ సారు. ఓకే, ఎలా ఉంది పార్క్? మొత్తానికి ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుందా? ఏమేమి నచ్చాయి ఇక్కడ పార్క్లో? అన్నీ నచ్చాయి. అన్నీ నచ్చాయి. ఎలా ఉందండి పార్క్? ఎలా ఉంది చూసారు కదా? బాగుంది. పార్క్ బాగుంది. పిల్లకాయలు ఆడుకోను, పెద్దోళ్ళు ఆడుకోను, అన్నీ బాగున్నాయి. ఫంక్షన్ హాల్ కూడా ₹1 ఇస్తామని చెప్తూ ఉన్నారు కమిషనర్ గారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. హ్యాపీయా? మీ ఏరియాలో ఉంది? ఇదే కదా మనకి బజారు. ఇదే గుడి వెనకే కదా మనకి పక్కన. బాగా జాలీగా బాగుంది. బాగుంది. పెద్దోళ్ళు ఆడుకోవచ్చు, చిన్నోళ్ళు చిన్నోళ్ళు ఆడుకోవచ్చు. ఇంట్లో ఎట్లా ఆడుకోలేము, ఇటు వస్తే నలుగురు ఆడుకోవచ్చు. బాగుంటుంది. ఇంకొక బుడ్డోడు ఉన్నాడు. ఏ బుడ్డోడు? ఎలా ఉంది పార్కు? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది పార్క్ లో మొత్తం నీకు? మొత్తం నచ్చాయి. మొత్తం నచ్చిందా? సూపర్ ఉందా? సూపర్ ఉంది. ఆడుకోవడానికి ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళేవాడు ఆడుకోవడానికి? పోలీస్ పార్క్ వెళ్ళేవాడు. ఇక్కడ లేదు, దగ్గరలో లేదా? నువ్వు కూడా చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళేవాడివి. ఇప్పుడు మన ఊర్లో, మన ఏరియాలో వచ్చేసింది. దానికన్నా ఇక్కడికి వచ్చేసి మన ఏరియాకి వచ్చేసింది. గుడ్, వెరీ గుడ్. ఎట్లా ఉంది నాన్న? నిజంగా సూపర్ గా ఉంది. హ్యాపీయా? హ్యాపీ. ఎక్కడికి వెళ్ళేవాడివి ఇంతకు ముందు ఆడుకోవడానికి? ఇంతకు ముందు చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళేవాడి. అంతే, ఇంకెక్కడికి వెళ్ళేవాడు. ఇక్కడ ఎలా ఉన్నాయి ఈ ఆట వస్తువులు? ఏం నచ్చింది నీకు బాగా? అసలు ఏం నచ్చలేదని చెప్పలేము, అన్నీ నచ్చినాయి. ఏం నచ్చలేదని చెప్పలేము, అన్నీ నచ్చాయి. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? బాగా చదువుకో, ఓకేనా? కార్డ్స్ కూడా బాగుంటాయి. మళ్ళా ఏంటది? కార్డ్స్, జిమ్ కార్డ్స్ లోపల. ఓకే ఓకే. నువ్వు కూడా మాట్లాడతావా? చెప్పు నాన్న. ఇప్పుడు బాగుంది. ఇంటి పక్కనే. అంతకు ముందు అంత దూరం దాకా పోయేసి వస్తాం. పోలీస్ పార్కుల్లో అంత దూరం దాకా పోయేసి వస్తాం. ఇప్పుడు దగ్గర వచ్చేసింది. ఇక్కడ ఆడుకోవచ్చు. సాయంత్రం పూట జాలి, ఆదివారం పుట్ట కానీ జాలి. ఇంకా ఎప్పుడు జాలియే కదా ఫుల్ మందే. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళని లేకుండా అందరూ కూడా వచ్చి ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వడానికి అద్భుతమైన పార్క్ తీర్చిదిద్దారు. మరి కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉంది పార్క్? బాగుందండి. సాయంత్రం పూట పిల్లలు వచ్చి ఆడుకోవడానికి కొంచెం రిలాక్సేషన్, ప్లస్ ఏంటంటే ఇంట్లోనే ఉంటారు కదా, ఇప్పుడు ఒక సండేస్ వల్ల అప్పుడు వాళ్ళని తీసుకొస్తే కొంచెం క్లైమేట్ అనేది కొంచెం చేంజ్ వస్తుంది. మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ మహిళలకి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ వస్తుంది, పిల్లలకి కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. సో ఇక్కడ తీసుకొచ్చి కొంచెంసేపు ఆడించుకుంటే అలవాటు పడతారు. అంటే ఇంట్లో వర్క్స్ కూడా త్వరగా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రావాలన్న ఆలోచన కూడా పిల్లలకి వస్తుంది. బట్ ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది. ఇలాంటి చిన్నవి చేయడం వల్ల ఏంటంటే కొంచెం అవేర్నెస్ అనేది పెరుగుతుంది కదా. అవునండి. ఇంతకుముందు ఇక్కడ ఓల్డ్ హాస్పిటల్ ఉండేది, అది వర్కింగ్లో లేదు. ఇప్పుడు ప్రజెంట్ పార్క్ డెవలప్ చేశారు. అందరికి బాగా ఉపయోగపడుతూ ఉంది. పిల్లలందరూ ఈవినింగ్ పూట ఆడుకోవడానికి బాగుంది. అనుకున్నారా, ఊహించారా ఇంత బాగా చేస్తారు దీన్ని అని? లేదండి, ఎప్పుడు అనుకోలేదు. అసలు ఈ విధంగా వస్తుందని చెప్పి అసలు అనుకోలేదు. సో మొత్తానికి అదనమాట, కళ కూడా కనలేదు ఇంత బాగా ఉంటుంది, ఇంత అద్భుతంగా ఉంటుంది ఈ పార్క్ అని చెప్పి. మనం ఏదైతే చూసామో అక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది, పక్కన ఫంక్షన్ హాల్ ఉంది. ఇవన్నీ కూడా అదనపు ఆకర్షణలు అని చెప్పొచ్చు. 6 నెలల పాటు ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో కేవలం ₹1 మాత్రమే. విద్యుత్ ఛార్జీలు కూడా లేవు. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే మనకు వెనుక చూస్తే పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడే పిల్లలు హ్యాపీగా ఆడుకునేటువంటి పరిస్థితి ఉంది. సరదాగా ఆడుకునేందుకు పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వెనక కూడా మనం చూడొచ్చు, అక్కడ కూడా పార్క్ ఉంది. కొద్దిగా ముందుకు వెళ్తే అటువైపు వాటర్ ఫౌంటైన్ ఉంది. అలాగే వెనక వైపు మనం చూసినట్లయితే ఫంక్షన్ హాలు. దాని తర్వాత లోపల తీసుకుంటే లోపల
ఒకటికి 2 అంటే పురుషులకు సపరేట్గా మహిళలకు సపరేట్గా 2 జిమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవంగా ఇవన్నీ కూడా మొత్తానికి ఉచితంగానే ప్రస్తుతానికైతే ఇవ్వడం జరుగుతుంది. 6 నెలల తర్వాత దీన్ని ఆదాయ వనరుగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే వాటర్ ఫౌంటైన్ ఉందో వాటర్ ఫౌంటైను అందులో మధ్యలో గౌతమ బుద్ధుని బొమ్మ ఏదైతే ఉందో గౌతమ బుద్ధుని విగ్రహం మనసుకు ప్రశాంతతనిచ్చే విధంగా ఇక్కడ వచ్చి కాసేపు కూర్చున్నామంటే సో అంతా రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇటువైపు ఫంక్షన్ హాలు వాటర్ ఫౌంటైను అంతా కూడా రిలాక్సేషన్కి మారుపేరుగా నెల్లూరు నగరం మారిపోతుంది. నెల్లూరు నగరంలో పార్కులు మారిపోతున్నాయి. అవి మంత్రి నారాయణ గారి సారథ్యంలో కమిషనర్ నందన్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా తీర్చిదిద్దబడుతున్నాయి. గతంలో ఇన్ని పార్కులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పార్కులు. ఇందాక ఒక పిల్లోడు చెప్పినట్టు చాలా దూరం వెళ్ళేవాళ్ళం పార్క్ వెళ్ళాలంటే, లేదంటే చిల్డ్రన్స్ పార్క్ వరకు వెళ్ళేవారం. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మనకు నెల్లూరులో మా ఇంటి దగ్గర రేబాలవారి వీధిలో పక్కనే రేబాలవారి వీధిలో ఇంత దగ్గరగా పార్క్ రావడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. సో ప్రతి ఒక్కరికి రిలాక్సేషన్కు మరొక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే నెల్లూరు నగర చరిత్రలో యాడ్ అయిందని చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ₹1 కూడా లేకపోయినా పర్లేదు. 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? ₹1 ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.